సమస్య అయింది, ప్రార్థన మంది. కానీ ప్రార్థన చేయాలి, ఒప్పుకున్నాడుగా. తప్పు చేశానని దేవుడు వదిలిపెడతాడా? మొత్తం మిడతలు వచ్చి కమ్మ అవతల పడేసినాయి. అంతే భయం వేసేసింది రాజుకి. త్వరగా రమ్మని చెప్పాలి, త్వరగా రమ్మను. నాయన తప్పు అయిపోయింది. ఈ చావు నుండి నీ దేవుడే విడిపించగలదయ్యా. ఈ మిడతలు రకరకములుగా రావచ్చు, బలహీనతగా రావచ్చు. పచ్చగా ఉన్నదాన్ని పట్టుకుందంటే, అంటే పచ్చగా ఉన్నదానికి ఏంటి ఫలం ఇవ్వగలదు, ఫలించగలదు, ప్రయోజనకరమైన దాన్నే తింటుందంటుంది. కానీ ప్రయోజనకరమైనది నష్టమైపోతున్నప్పుడు ప్రార్థించిన మోషే కొరకు దేవుడు ఏం పంపించాడు? బలమైన గాలి పంపించాడు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వే గాలి అన్నాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, నా ఉద్దేశంలోకి వస్తే నోవాహుకు జరిగినట్టు జరుగుతుంది. నా సన్నిధానంలో పోరాడి ఉంటే యాకోబులాగా జరుగుతుంది. ప్రార్థన చేస్తే మోషేలా జరుగుతుంది. కొన్ని మిడతలు మన ఇంటిని ఆవరించి ఉన్నాయి, మన బిడ్డలను ఆవరించి ఉన్నాయి. పచ్చగా ఫలించవలసిన బిడ్డ, ఫలభరితం అవ్వవలసిన బిడ్డని రోగం అనే మిడతో, వ్యసనం అనే మిడతో, రకరకాలైన మిడతలు పట్టేసిన ఈ రోజున చీకటి ఆవరించిన పరిస్థితి. దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు మిడతలన్నిటినీ పట్టుకొని ఏసి అవతల పడేస్తాను.